అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే మనము బిగ్ బాస్ షో నడిచింది ముఖ్యంగా ఒక 4 or 5 మెంబర్స్తో మాత్రమే. మిగతా వాళ్ళు అంతగా బిగ్ బాస్లో కనిపించలేదు. ముందుగా చెప్పాలంటే అమర్దీప్. ఎందుకంటే అమర్దీప్ గొడవలు పెట్టుకోవడం ప్రశాంత్తో ఇలా చేయడము. సో ఎక్కువగా కనిపించింది అయితే అమర్దీప్ ఫస్ట్, తర్వాత ప్రశాంత్ అమర్దీప్ మధ్యలో డిస్కషన్ వల్ల సో ప్రశాంత్ కూడా ఎక్కువ కనపడడం జరిగింది. టాస్కుల పరంగా కాకుండా ప్రశాంత్ నెంబర్ 1 స్థానంలో ఉండడానికి జనాలలో కారణం ఏంటంటే టాస్కులు ఒకటే ఆడడం కాదు, తను ఇట్లా గొడవలు వచ్చినప్పుడు కానీ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు కానీ చాలా మర్యాదగా మాట్లాడడం, ఓపికతో ఉండడం. సో తన బిహేవియర్ అన్నమాట, తన బిహేవియర్ చూసి జనాలు అయితే తనకు ఓటింగ్ వేయడం జరిగింది. సో ప్రశాంత్ బిహేవియర్ వల్ల తను మొదటి స్థానంలో అయితే నిలవడం జరుగుతుంది. ఇక సెకండ్ స్థానంలో అయితే ఇక అమర్దీప్ అగ్రెసివ్నెస్ వల్ల ఆ షోలో ఎక్కువ కనపడ్డాడు. సో తనకు అది మైనస్ అయిందని కూడా చెప్పుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉన్నాయి అమర్దీప్ అగ్రెసివ్నెస్కి. సో అమర్దీప్ అగ్రెసివ్నెస్కి అయితే ప్రశాంత్కి అయితే ఒక విధంగా చెప్పాలంటే ప్లస్ అయిందని చెప్పుకోవాలి. సో అమర్దీప్ అగ్రెసివ్ అవడం, ప్రశాంత్ స్లో అవడం వల్ల ప్రశాంత్ కూడా ఒక విధంగా ప్లస్ అయింది, ఇంకా అమర్దీప్కి ఒక విధంగా మైనస్ అయిందనమాట. ఇక నెక్స్ట్ శివాజీ. ఫస్ట్ నుంచి హౌస్లో తను ఎలా ఉన్నాడో అలా ఉన్నాడంటే శివాజీ ఒకరని చెప్పుకోవచ్చు. శివాజీ ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ అండ్ ఎవరికి సపోర్టింగ్గా ఉన్నారు, లాస్ట్ వరకు కూడా అలానే ఉన్నాడు. అండ్ అమర్దీప్తో ఎప్పుడు అలాగే పెడమొహం లాగే ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు అనమాట. సో శివాజీ జెన్యున్ పర్సన్ అనేసి అనిపిస్తూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ అయితే శివాజీ అనమాట థర్డ్ ప్లేస్లో. అమర్, ప్రశాంత్, శివాజీ వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యావర్ అనమాట. యావర్ వచ్చిన స్టార్టింగ్లో వీడియో అయ్యే బట్టలు చెప్పుకొని ఇలా ఉన్నాడు బాడీ బిల్డర్ లాగా అనేసి చెత్తగా అనేసి అనిపించింది. కానీ తన ఆటపరంగా ఫస్ట్ వీక్లో ఇలా మట్టి పేడ కొట్టినా కూడా తను గెలిచాడు కదా ఒక టాస్క్లో. సో అక్కడి నుంచి అయితే ఇంప్రెషన్ అయితే యావర్ పైన పడింది జనాలకి. సో తను ఆడే విధానం కానీ తన అగ్రెసివ్నెస్ కానీ అది తగ్గించుకోవడము లేదంటే అదంతా బాగా నచ్చింది అనమాట జనాలకి. సో ఆ విధంగా యావర్ కూడా కొద్దిగా కనబడ్డాడు షోలో. యావర్ 4th ప్లేస్ అన్నమాట. ఇక 5th వచ్చేసి శోభ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శోభ అంటే ఎక్కువ అరవడం, తను ఎక్కడున్నా ఏ గేమ్ జరుగుతున్నా సరే తను ఎక్కడున్నా తన వాయిస్ వినపడడం, ఇలా జనాలకు ఇరిటేషన్ చేసుకుంటూ ఒక విధంగా షోలో తను కూడా మేజర్ ప్లేస్ అయితే మెయింటైన్ చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ అమర్, ఇంకా ప్రశాంత్ అండ్ శివాజీ, యావర్, శోభ వీళ్ళు 5గురు మెయిన్ అన్నమాట బిగ్ బాస్ షోకి. వీళ్ళు 5గురు లేకపోతే ఇంకా షో లేదనే చెప్పుకోవచ్చు. షోలో ఎక్కువ ఎంటర్టైన్ చేసింది, జనాలకు ఎక్కువ కనిపించింది. షోలో 50% కంటే ఎక్కువ కనిపించింది మాత్రం వీళ్ళే అని చెప్పుకోవాలా. సో వీళ్ళ తర్వాత ఇంకెవరైనా అనమాట. మెయిన్ రోల్స్ అయితే వీళ్ళు 5గురు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.